హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నా. కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇల్లంతా మా పెట్టేసుకొని అయితే పూజను అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూపిస్తా. బాగా అయితే షూట్ చేయడానికి ట్రై చేస్తాను. డైరెక్ట్ ఫేస్కి ఏం అప్లై చేయలేదన్నమాట. పూజ తొందరగా కంప్లీట్ అయిపోవాలనేది ఉండే, అందుకే కొంచెం ఆయిల్ లాగా ఉంది ఫేస్. సో కిచెన్ అంతా క్లీన్గా ఉంది. వాళ్ళకైతే ఇంకా వంట మధ్యాహ్నం బాక్స్ పంపించాలి. సో ఈరోజు ముగ్గుకైతే బియ్యం పిండి లేకపోతే అది మనమే పట్టినాం అనమాట మిక్సీలో. జస్ట్ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి, కొంచెమే కదా, ఎక్కువగా వాకిల్లాగా ఏం లేదు కదా అని చెప్పేసి. సో దీపం కూడా చూసారు కదా, కంప్లీట్ అయిపోయింది. అట్లనే చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది నాకు. దీపం మంచిగా అనుకుంది ఒకటి అయింది ఒకటి అని తమ్నేల్ ఎందుకు పెట్టానంటే, ఈరోజు మార్నింగ్ 5:30కి లెగిసాను. వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి పిల్లలు లెగిసే వరకే అని అనుకున్నాను. గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని ఇల్లుడిచి బయట క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టేసుకునే వరకే టైం అప్ అయిపోయింది. సో ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దీపం ముట్టించేది బ్యాలెన్స్డ్గా ఉంది. సో అందుకోసమని పిల్లలకి స్కూల్కి వెళ్ళిన తర్వాతనైతే ఈ ఒక ఫ్రెష్ అప్ అయ్యి దీపం పెట్టేసుకునేది ఒకటి ఉంచుకున్నాను అనమాట. అవన్నీ పనులు కూడా మార్నింగ్ చేసేసుకున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతనైతే ప్రశాంతంగా కొన్ని పువ్వులు ఉండే, ఆ పువ్వులను అయితే కింది నుంచి తీసేసుకొని వచ్చేసి దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఈరోజు స్పెషల్ అండ్ ఫాస్టింగ్ అనమాట నేను ఈరోజు. సో వెంకటేశ్వర స్వామిది సౌండ్ పెట్టేసి ఇంకా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఈ కుందులలో ఆయిల్ మంచిగా ఆగుతుందన్నమాట. ఈవినింగ్ వరకు అట్లనే ఉంటున్నాయి దీపాలు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా కొంచెం మార్నింగ్ లేస్తే ఈ పనంతా కూడా 7 వరకు కంప్లీట్ అయిపోయేది అని అనిపించింది. మార్నింగ్ కూడా గిన్నెలు నైటే క్లీన్ చేసుకొని పడుకున్నాం అనుకో, గిన్నెలు బాగుండేది. కాకపోతే పిల్లలతోటి ఇక అవ్వట్లేదు అన్నమాట. కిచెన్లో పోయి గిన్నెలు ఓపెన్ చేసుకొని చూస్తున్నా. కిచెన్లో పోయి గిన్నెలు ఓపెన్ చేసుకొని చూస్తున్నా. ఏం చేస్తా? అచ్చా సేమియా ఉప్మా. సేమియా ఉప్మా వచ్చా? మన ఫ్రిడ్జ్ని తుడిచినావేమో డాడీ. ఇదేంటిగా ఇది ఒక 2 చిల్లీస్. సేమియా ఉప్మా కొంచెం అన్నద్దా, పల్లీలు అన్నద్దా, కటక్ ఉంటాయి మళ్ళీ పల్లీలు అన్నద్దా, నానబెట్టినా అది నానబెట్లా సేమియా తొందర అయినట్టుంది కదా పని. తెలిసింది ఎన్నిటికి 5:30. ఆ రోజు అన్నది కూడా గదే. ఓవరాక్షన్ చేయగానే 5:30కి లేచిన, కాకపోతే పిల్లలు ఓపమ్మ ముట్టియలేదు దీపం. ఇప్పుడే ముట్టిస్తున్నాం. తొందర అయిపోతాను. 10 లోపు అయిపోయిందా లేదా? పిల్లలు ఏం తిన్నారు ఏంటిది? యాపిల్ బ్రేక్ఫాస్ట్. నైట్ తేలే, నేను దగ్గరికి వచ్చినాక మెసేజ్. డ్రాగన్ పెట్టుకోవేరు యాపిల్ తిన్నారు. డ్రాగన్ పెట్టుకోవేరు యాపిల్ తిన్నారంట. ఇట్లా వీడియో మంచిగా పొద్దున్నే లేచి వీడియో తీసుకుందా, పని చేసుకుందామని అనుకున్నా.
నువ్వు ఉన్నప్పుడు మంచిగా వాకిట్లో ముగ్గేసుకుంటా, నువ్వు వీడియో తీస్తావు, నేను పని చేసుకుంటా అనుకున్నాను. నేను లేచే వరకే నువ్వు రెడీ అయ్యింది. ఇంకా 5:15కి పోతాను అనుకుంటున్నాను. ఫైనల్లీ 9:30 వరకు అయితే దీపం కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా కొంచెం ఎర్లీగా అవ్వాలి. నెక్స్ట్ మండే నుంచి వెళ్ళి శ్రావణ మాసం కూడా స్టార్ట్ కాబోతుంది కాబట్టి మా హస్బెండ్ వచ్చినాక ఇట్లా సేమియా ఉప్మాని అయితే చేసుకొని తిన్నాం. తనకు కొంచెం సాల్ట్ తక్కువ అయింది అని చెప్పేసి అయితే వేసుకుంటుండే. ఇంకొంచెం హార్డ్గా ఉంటే బాగుండు అనుకున్నాను, కానీ కొంచెం ఆయనకి కొంచెం మెత్తగానే ఇష్టం అనమాట. ఇద్దరం హ్యాపీగా అట్లా కూర్చొని టిఫిన్ అయితే కంప్లీట్ చేసినాం. ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే ఇలా హ్యాపీగా గడిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ.